అందరికీ హాయ్ అండి. ఇంక ఉదయం 8 అయిందండి. ఇంక అప్పుడు బాబావారిని చూపిస్తున్నాను చూసారా, ఎప్పుడు పూజ చేసుకుంటే బాబావారిని చూపించిద్దాన్ని. ఇంక ఇప్పుడు మా స్వీటీని అది స్నానం చేసి బొట్టెట్టుకున్నాక చాలా బాగుంటుంది. ఇంకా తను వచ్చి పాలే స్టవ్ మీద పెట్టేసి కొంచెం టీ పెట్టుకొని తాగేసి వెళ్ళిపోయారు. ఇక నేను తర్వాత గిన్నెలు అవి ఉంటే ఇంకా అవి కడిగేసి అప్పుడు స్నానం చేద్దాం కదా అని ముందు గిన్నెలు కడిగేస్తున్నానండి. ఎందుకంటే నైట్ కడగలేదు. అదేంటి తొలి ఏకాదశి అని టెంపుల్కి వెళ్ళాం కదా. ఇంక వెళ్ళి తర్వాత ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికాడ దింపేశారండి. మళ్ళీ లేట్ అవుతుంది నాకు, వచ్చి తర్వాత తీసుకువెళ్తానని. ఇంక అందుకే తను అక్కడ ఉంచుతారు అనుకోలేదు కూడాను. ఇంటికి వచ్చిన తర్వాత చేసుకుందాం కదా అనుకొని ఇంకా వదిలేసి వెళ్ళిపోయాను అప్పటికప్పుడు తను వెళ్దామంటే. లేకపోతే మధ్యాహ్నం వెళ్ళే ముందే కొంచెం భోంచేసినవి ఉంటే ఇంకా అవి క్లీన్ చేసేసి వెళ్ళేదాన్ని. ఇంకా తనకి లేట్ అయిపోతుంది కదని ఇంకా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా తొందరగా వచ్చి సాయంత్రం క్లీన్ చేద్దాం, నైట్కి కడిగేద్దాం కదా అనుకొని తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయింది. ఇంకా లక్ష్మి కూడా అదే అండి వండండి అంటే సరే అని ఉండిపోయి టిఫిన్ చేసి వచ్చేసరికి 11 అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత స్వీటీకి అన్నం పెట్టేసి ఇంకా మేము పడుకునేసరికి 12 దాటింది లేండి. ఇంకా అందుకే ఇంకా మళ్ళీ నేను వాయిస్ చెప్పుకోవడం వీడియోకి ఈ టైం వల్ల నేను ఇంకా కడగలేదండి గిన్నెలు అవి, చాలా టైం పట్టేసిందని. మార్నింగ్ అడుగుదాం కదా అని వదిలేసాను. ఇంకా స్వీటీకి గిన్నెలు అవన్నీ కడిగేసి నేను స్నానం చేసేసాక ఇదిగోండి స్వీటీకి టిఫిన్ పూరి పట్టుకొచ్చారండి. దానికి పాలల్లో వేసి పక్కన పెట్టాను. అది పెట్టేద్దాం కదండి, అది చూసింది పాలల్లో వేయడం. అది చూసారా లేచి కూర్చుంటుంది. ఇంతకుముందు తను పెడితే వచ్చి కూర్చొని తినేదేంటి, ఇప్పుడు నేను తినిపిస్తే కానీ తినటం లేదు. చూసారా అది, దానికి నేను తినిపించాలంటే చాలా ఇష్టమండి. నాకు కూడా ఇష్టం అనుకోండి, అది నేను తినిపిస్తే అది తినాలని. కానీ నాకు ఫస్ట్లో అయితే బాగోలేనప్పుడు అయితే చాలా బాధపడ్డానండి. ఎందుకంటే అది అన్నం తింటుంది కానీ ఇష్టంగా తినేది కాదండి. ఏదో ఆకలేస్తుంది తినాలి అన్నట్టుగా తినేదండి. పాపం నేను తినిపిస్తేనే ఎక్కువగా దానికి ఇష్టము, నాకు ఇష్టం కూడాను. అటువంటిది 2 నెలలు పాపం అది ఎలా తిన్నదో కానీ పాడైపోయిందండి. పాపం తను బాగానే పెట్టేవారు కానీ ఎందుకో దానికి తిన్నట్టు అనిపించేది కాదేమోనండి. అందుకే అది కొంచెం పాడైపోయింది కూడా ఎంత బాగా చూసినా సరే. ఇంకా తినేసింది కదా అని ఇంకా పాలు వేసాను. పూరి తినేసి మళ్ళీ పాలు తాగుతుంది అది. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి పక్కన పెట్టాను కదండి టబ్లని. ఇంకా అవన్నీ కొంచెం ఆరిపోయినాయిలేండి. మళ్ళీ గిన్నెల స్టాండ్లో పెట్టేస్తున్నాను ఎక్కడివి అక్కడ. కానీ పక్కనే గిన్నెల స్టాండ్ పెట్టాక బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. ఎందుకు అనుకుంటున్నారా, ఆ పక్కన గోడకు ఉన్నప్పుడు అయితే డస్ట్ బాగా పడిపోయి ఇంకా గిన్నెలు అవి ఇంకా అస్తమానం కడుక్కోవాల్సి వచ్చేదండి. అందుకనే కొంచెం అప్పుడు ఆ ఆలోచన రాలేదు, తర్వాత వచ్చింది కిటికీలో పెడితే బాగుంటుంది కదా అని. ఇప్పుడు అందులో వర్షాలు ఒకటి కదండి, అదండి కొంచెం చినుకుల్లో పడతా ఉంటాయి కదా. ఫ్రిడ్జ్ కూడా పాడైపోయింది చూసారా, డోరు కూడాను వాటర్ పడి కొంచెం దాని మీద డస్ట్ పడి పాడైపోయింది. ఇంకా అందుకే ఎలా కాదని ఇంకా గిన్నె స్టాండ్ తీసుకొచ్చి ఇంకా అక్కడ కిటికీ ఎలాగ మనం యూజ్ చేయట్లేదు, డోర్ తీయండి. ఎందుకంటే అక్కడ అదే బాబావారిని పెట్టి పూజ చేసుకుంటాను కదా లోపల, ఇంక ఈ డోర్ తీసే అవసరం కూడా ఉండదండి నాకు. అందుకే నేను ఇంకా స్టాండ్ తీసుకొచ్చి ఇంకా ఆ ప్లేస్లో సెట్ చేసేసాము. ఇంకా ఉన్న ప్లేస్నే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి తప్పదండి, ఇంకా అలా యూజ్ చేసేసాము. కానీ బాగుందండి, నాకు కన్వీనియంట్గా ఉన్నట్టు కూడా అనిపించింది. ఎందుకంటే ఇటు సైడ్ ఫ్రిడ్జ్ కాడి నుంచి వెళ్ళాలంటే బయటికి అందులో డస్ట్ అదండి చెత్త డబ్బా ఏదైనా పట్టుకు వెళ్ళాలన్నా సరే ఆ గదిలోంచి పట్టుకు వెళ్ళామండి. ఈ సందులోంచి పట్టుకెళ్తాను కదా ఫ్రిడ్జ్ పక్క నుంచి, కొంచెం గిన్నె స్టాండ్ అది తగిలినట్టు అనిపించేది. ఇప్పుడు ఆ బాధ లేదు, ఎందుకంటే పక్కన ఉంది కాబట్టి కొంచెం ఈజీగా వెళ్ళడానికి బాగుంది, రావడానికి బాగుందండి. ఇంకా అందుకే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఆ ఆలోచన ఏదో ఫస్ట్ వచ్చినా బాగుండేది, కానీ అప్పుడు రాలంటే అన్నీ ఏదో మనకు పని అయిందా లేదా అన్నట్టు గబగబా సర్దేస్తాం కదండి. ఇల్లు సర్దే టైంలోని మారే టైంలో ఇంకా అలాగే నేను సర్దిస్తాను. ఆలోచించదో అనుకునేసరికేమో నా వేలు ఒకటి బాగోలేదండి. ఈసారి ఇంకా ఇలా పెట్టేసుకున్నాం కదా, కొంచెం బాగుంది కూడా చక్కగా. ఇంకా తర్వాత ఇంకా అంటారు ఇంకా బెడ్రూమ్ హాల్ అవి ఉన్నాయి కాబట్టి అవి కూడా చాలా నీట్గా చేయాలండి. చేస్తానండి, కాకపోతే ఈ 2 రోజులు మాత్రం నాకు ఎలా పడితే అలా ఉంటుంది ఇల్లు కూడా. మీరు కూడా ఏమనుకోవద్దు, ఎలా ఉంది అలా ఉందని కూడా ఏమనుకోవద్దండి. ఎందుకంటే కొంచెం నేను సర్ది వరకు అలాగే ఉంటుంది, నాకే చిరాకు వస్తుంది. కాకపోతే ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తున్నాను కదండి. ఇప్పటికే కొంచెం నేను ఇంట్లో అదే గిన్నెలు కడుగుతున్నాను, ఒకటేమో వేలు మళ్ళీ
చాలా పైకి తగ్గింది కానీ లోపల మాత్రం నాకు కొంచెం బాగా పెయిన్ వస్తుందండి, ఎక్కువగా వస్తుంది. ఇంకా తను చెబితే కంగారు పడతారు కదా, నేను చెప్పటం లేదు. ఇంకా పని కూడా తను చేస్తానంటున్నారు కానీ నాకు ఇంకా చేయించుకోవడం కూడా ఇష్టం లేదండి. ఇంకా నేనే చేసుకుందాం. ఎందుకు అనుకుంటున్నారా, మళ్ళీ వంటగది ఎంత శుభ్రం చేసుకున్నాను, తను వంట చేశారనుకోండి మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంకా అందుకే నేనే వంట కూడా నేనే ఏదో రకంగా ట్రై చేద్దాము. ఒక ఆనియన్స్ ఒకటి కట్ చేసి ఇస్తే చాలండి, ఇక ఉన్న పని నేనే చేసుకుంటాను. ఇంక ఫ్రిడ్జ్ మీద ఇవన్నీ తీసేస్తున్నాను చూసారా కవర్ అది. ఈ కవర్ అయితే మాత్రం నేను మీషోలో తీసుకున్నానండి, అపార్ట్మెంట్లో డబల్ తీసుకున్నానండి. కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది కదా అని తీసుకుంటే లక్ష్మి గారు ఒక సెట్ తీసుకున్నారు, నేను ఒక సెట్ తీసుకున్నాను. మొత్తం డోర్ మ్యాట్స్ అదే అండి, హ్యాండిల్ దగ్గర రెండు వచ్చినాయి, ఆ పైన కవర్ ఒకటే అండి, అలా సెట్ వచ్చినాయి మాట అండి. బాగుంది నాకైతే. రేటు కూడా కొంచెం మనకి యూజ్ఫుల్గా వచ్చింది ఒకటిని. ఆ క్లాత్ కూడా చాలా బాగుంది, నేను చాలాసార్లు వాష్ చేసాను. అయినా సరే ఇప్పుడు అంటే కొంచెం లేట్ అయ్యింది తీయటం, నాకు బాగోలేదను. లేకపోతేనండి ఇంకా అస్తమానం ఫ్రిడ్జ్ శుభ్రం క్లీన్ చేసుకుంటూనే ఉండేదాన్ని అపార్ట్మెంట్లో కానీ, ఆ పల్లంరాజు నగర్లో ఉన్నప్పుడు కానీ. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చేయటానికి అవ్వలేదు. ఆ వెంటనే కదా నాకు కూడా వేలు బాగోకపోవడం అండి. 2 months అయిపోయింది అలాగ నాకు జరిగి. ఈయన బాటిల్స్ చూసారా, బాటిల్స్ ఫ్రిడ్జ్లో ఏ పడతాయి పెట్టిస్తారు అంతే, బాటిల్స్ కూడా. నేనైతే ఆ బాటిల్స్ ఎక్కువగా పెట్టనండి, బయట ఉంచుతాను తప్ప గబుక్కున అవసరానికి కొనుక్కొస్తాయని. అదండి, ఒకవేళ కొలే రాకపోతే అప్పుడు యూజ్ అవుతాయి కదని పెడతాను తప్ప మామూలుగా ఆ బాటిల్స్ అయితే పెట్టను. తను ఇంకా ఏవి కనిపిస్తాయి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అనమాట. స్టీల్ బాటిల్స్ అవి ఉన్నాయండి, అవి పెట్టాలి. ఇంకా అవి కూడా శుభ్రం క్లీన్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే మాత్రం ఈ ఫ్రిడ్జ్ ఇలాగ వంటగది నుంచి పొడుగును మాత్రం అయిందండి. ఇంకా వాషింగ్ మిషన్ దగ్గర కానీ, ఫ్రిడ్జ్ దగ్గర కానీ ఇంకా పని అలా క్లియర్ అయింది కదండి. చూసారా మా ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉన్నదో, తను పెట్టినవి ఇంక కొంచెం ఏమన్నా ఉన్నా సరే అవన్నీ పెట్టేసారండి. ఇంకా డస్ట్ అంటారా లోపల చాలా పట్టేసింది. అదేలేండి, తను మామూలుగా పెట్టేస్తారు కదా, ఇంకా అది కొంచెం బ్లాక్గా వచ్చేసింది. ఇంకా మొత్తం అంతా చాలా నీట్గా కడిగేద్దాం, అక్కడే కడిగేస్తానులేండి. ఎందుకంటే ఇంతకుముందు వంటగా అదండి హాల్లో కానీ ఉంటే మొత్తం ఈ గది మొత్తం వాటర్ అయిపోతుందని నీట్గా స్పాంజితో తుడవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదులేండి, అక్కడే కడిగేస్తే చక్కగా బాల్కనీ నుంచి వెళ్ళిపోతే గొడవ ఉండదు. ఇదేదో కూర అండి ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేశారు, అదేంటిదని చూస్తే చేమదుంపలు పులిసేయండి. ఇంకా అవన్నీ పడేసానులేండి, బయట పెట్టేశాను. ఆవకాయ పచ్చడి కొంచెం ఇలా ఉన్నాయి బాక్సులో. చూసారా ఫ్రిడ్జ్ వాతావరణం ఎలా ఉందండి. అంగడి చూసారా ఆ సైడ్ కట్ట బ్లాక్ కింద వచ్చేసింది, అలాగే పాడైపోద్ది ఫ్రిడ్జ్ కూడాను. ఇంక ఇవన్నీ తీసేసానండి, ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడక్కడ సర్దేస్తానండి. కానీ ఫ్రిడ్జ్ కడగడం కూడా చాలా టైం పడుతుంది. ఇంకోండి అన్నీ ఇలా సింక్లో వేసేసాను కదా. ఇంక మా స్వీటీ చూడండి ఎలా చూస్తుందండి, బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, అందమైన మా స్వీటీ. ఇంకా అది అలా చూస్తుంది బయటికి. ఇంకా తను మధ్యాహ్నం వచ్చేసరికి 3 అయిపోయిందండి, వర్షం పడుతుంది. ఇంకా వస్తూ పకోడీ తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇంకా లక్ష్మీవారం వంట చేయను కదండి, మేము భోజనం చేయం కదా. ఇంకా తను పకోడీ తెచ్చుకుంటే ఇంకా తినేస్తున్నారు, స్వీటీని తను తింటున్నారు. ఇంకా బయట చూస్తే ఇంకోండి ఇలా ఉంది, వర్షం తెలియదు కూడా వస్తున్నట్టు. ఆ మెట్ల మీద పడితే వర్షం వస్తుంది అన్నమాట అని అనిపిస్తుంది. ఇంకా మా స్వీటీ చూడండి పకోడీ కోసం అన్నమాట అది చూస్తుంది అలాగా. దానికి చాలా ఇష్టమండి, అన్నీ మనం ఏం తింటామో అవి తినడానికి ఇష్టపడుతుంది స్వీటీ. మళ్ళీ అలా కూర్చుందో చూడండి, అది స్వీటీ అనగానే చూస్తుందండి. నేను అది అలా సరిగ్గా లేదు కదా అని పడిపోతుందని స్వీటీ అన్నాను. ఇంకా వెంటనే చూస్తుంది. ఇంకా తను పకోడీ తింటూ దానికి కూడా పెడుతున్నారు. నేనైతే తినలేదులేండి, వేలు కూడా సీమ్ పడుతుంది కదా, తినకూడదు కదా. అయినా నాకు నేను తినను కూడాను, అందుకని నేను తినలేదు. ఇంకా వాళ్ళిద్దరూ తింటున్నారు. ఇంకా స్వీటీ అయితే తనైతే అడగదండి, చూస్తుంది. కానీ అదే నేను అనుకోండి చూడడం కాదండి, అడుగుతుంది, అరుస్తుంది పెట్టమని, లేకపోతే ఇంకా కలబడిపోద్ది మాట అండి పెట్టమని. ఇంకా తను తింటున్నారు కదా. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, 5 అయిపోయింది. ఇంకా తను టీ పెట్టేసి ఇచ్చేస్తే ఇంకా తాగేసి ఇదిగోండి మా స్వీటీ చూడండి పడుకుంది, డోర్ వేసేసాను కదా వర్షం పడుతుందని. ఇంకా తను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెడదామని ఇంకా పైకి వచ్చాను. కొలే వస్తుంది, మోటార్ ఆన్ చేసి మొక్కలు మాత్రం చూసారా వర్షం పడితే ఇదంతా నాచు పెట్టేసింది, క్లీన్ చేయాలండి శుభ్రంగాను. ఇంకా ఇక్కడ చూడండి మొక్కలు అబ్బాయి ఎంత పచ్చగా చాలా బాగున్నాయి కూడా. మా కలబంద కూడా పెద్దదయింది. ఈ చెన్నై మొక్కను చూసారా, ఇది కూడా బాగుంది. ఇంకా ఈ చిన్ని కర్రలు పెద్ద కర్రలు కావాలండి, ఎందుకంటే మొక్కల్లో పెట్టడానికి
అవి సరి చెయ్యాలండి. అక్కడ కుక్క మాత్రం తిరుగుతుంది. ఇంకా వాకింగ్ చేయటానికి కుదరదు కదా స్టేడియం దగ్గర. ఇంకా అది చిన్న చిన్న వీడియో తీసి ఇంకా కిందకు వచ్చేసాను. ఇంకా ఫ్రిడ్జ్ ఇంకోండి లోపల కూడాను కడిగానండి, కడుగుతున్నాను. కడుగుదాన్ని తీసి పెట్టాను, కానీ చాలా టైం పట్టిందిలేండి. మధ్యాహ్నం అన్నీ తీసి బయట పెట్టడము, అవన్నీ తీసి సింక్లో వేయడం, ఇంక ఈ పని సరిపోయిందండి. ఇంకా కూర్చొని ఇంక లోపల కూడా కడిగేద్దాం కదని అందులో వాటర్ వేసి శుభ్రం కడిగిస్తానులేండి క్లీన్గా. అలా నిమ్మకాయలు ఒకటి ఉంచితేనేమో ఫ్రిడ్జ్ కూడా పెద్ద స్మెల్ రాదండి మాకు, ఎందుకంటే ఎన్ని రోజులైనా బాగుంటుంది. నిమ్మకాయలు పెట్టుకున్నాం అనుకోండి, కట్ చేసి ఒక 2 నిమ్మకాయలు, అదండి ఒకటే నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చెడు వాసన కట్ట ఏమి ఉండదు ఫ్రిడ్జ్ కూడా. నేను ఇప్పుడే కదండి అపార్ట్మెంట్లో ఉన్నా కానీ అలాగే పెడతాను. ఫస్ట్లో ఒకసారి నాకు స్మెల్ వచ్చినట్టు అనిపించింది. అయితే ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే నిమ్మకాయ కట్ చేసి పెట్టినప్పుడు స్మెల్ అన్నది రాలేదండి. ఇంక అప్పటి నుంచి నేను కంపల్సరీ నిమ్మకాయ కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా స్మెల్ కట్ట ఏది రాదు కూడా అండి, చక్కగా నీట్గా ఉంటుందండి. స్మెల్ రాకుండా శుభ్రంగా అనిపిస్తుంది. నేను ఇంకా కూర్చొని మొత్తం బ్లాక్ కట్ అయిపోయింది కదండి, అదంతా క్లీన్ చేసేస్తున్నాను శుభ్రంగాను. కానీ చాలా టైం పడుతుందండి నెమ్మదిగా అలా చేసుకునేసరికి. అసలు ఈరోజు అయితే నేను బెడ్రూమ్ కూడా చేసేద్దాం క్లీనింగ్ అనుకున్నాను, కానీ ఫ్రిడ్జ్తోనే సరిపోయింది. అప్పటికి చాలా టైం అయిందిలేండి. ఇంకా అలాగే నెమ్మదిగా ఒక్కొక్కటే పని చేసుకుంటూ చేస్తున్నాను. పక్కన మా స్వీటీని అయితే పాపం ఈరోజు సరిగ్గా నేను పట్టించుకోలేదు కూడా. దానికి మధ్యాహ్నం మార్నింగ్ ఎప్పుడో పూరి పెట్టాను, మళ్ళీ పాలు వేసాను. ఇంకా తను పకోడీ పెట్టారు, అంతేనండి పాపం అది తిన్నదల్లాను. ఇంక ఈవినింగ్ కూడా ఏమీ పెట్టలేదండి. ఇంకోండి బాబా వారికి ఇంకా నేను పూజ చేసుకుంటాను కదా, ఇంకా చేసుకున్న కాడి నుంచి నైవేద్యంగా కొంచెం అన్నం కట్ట పెట్టేస్తాను కాబట్టి అంత ఇబ్బంది కూడా ఉండదు, అది స్వీటీ పెట్టేస్తాను. కానీ ఇంకా ఇప్పుడైతే ఇంకా దీపం కూడా వెలిగించట్లేదు, బాగోలేదని. అందులో ఇల్లు క్లీన్ చేయలేదు కదండి, నాకు చిరాగ్గా అనిపించింది. ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా చేసి నీట్గాను అప్పుడు బాబావారు పూజ చేసుకుందాము. ఇంకా సాయికోటి కూడా అప్పుడే రాసుకోవాలండి. ఇంకా ఫ్రిడ్జ్ అది కడగడం అయిపోయింది. ఇంకా లేచి పక్కనే బకెట్తో కొంచెం బాల్కనీ కడిగేద్దాం కదని వాటర్ అది తీసుకుందామని వెళ్ళి మళ్ళీ టబ్బు తీసుకొచ్చానండి. ఫ్రిడ్జ్లో అవన్నీ కడిగేద్దాం కదండి. ఇంకోండి ఈ మ్యాట్స్ పైన ఫ్రిడ్జ్ పైన ఉన్న కవరు, హ్యాండిల్కి పెట్టుకునేది, ఇవన్నీ 2 సెట్లు వచ్చినాయి మాట అండి. మొత్తం 4 మ్యాట్లు వచ్చినాయి అలా ఫ్రిడ్జ్ లోపల అద్దం పైన వేసుకోవడానికి. నాకైతే మాత్రం బాగుందండి, చక్కగా కడిగేసి మళ్ళీ వెంటనే ఆరిపోతున్నాయి. మనకి పేపర్ టైప్ కూడా కాదండి అవి, చక్కగా చినిగిపోతాయి అన్న బాధ లేదు, కలర్ పోతుంది అన్న బాధ లేదు. చక్కగా నాకైతే మాత్రం ఎక్కువ నేను మీషోలో నాకు కొంచెం నమ్మకం కూడానే అండి అది. నేను మీషోలో ఏది తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా బాగుండేది నాకు. అదైతే నేను ఏదైనా సరే కావాలంటే ఈజీగా బుక్ చేసుకుంటే దాన్ని. ఇంక ఇక్కడికి వచ్చాక ఏది బుక్ చేయట్లేదు లేండి, ఆన్లైన్లో ఏం పెట్టట్లేదు. అంటే ఇంకా పెట్టడానికి నా ఫోన్కి ఈ యాప్స్ ఎక్కువైపోతే అది సరిగ్గా సెట్ అవ్వట్లేదండి, హ్యాంగ్ అయిపోతుంది. అందుకనే ఇంకా నేను పెట్టలేదు, డౌన్లోడ్ చేసుకోలేని మూల ఇంకా నేను ఏం ఆర్డర్ పెట్టుకోవట్లేదు. ఈసారి ఫోన్ కూడా నాది కొంచెం క్లారిటీ లేదు కదండి, మార్చాలి కూడాను. తను కొంచెం కొన్ని రోజులు ఆగు అప్పుడు మార్చుకుందామని అని చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత మాత్రం కంపల్సరీ నేను మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా అలాగా ఇంకేదోటి పెట్టుకుంటానండి. ఆన్లైన్లో ఇంకా ఉన్నదంటే ఏదోటి బుక్ చేసుకుంటాం కదా. నేనైతే 2 అదేండి కిచెన్లోకి వాల్ పోస్టర్ కదండి, వాల్పేపర్ ఒకటి బుక్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అది యాప్ నాకు సరిగ్గా డౌన్లోడ్ అవ్వట్లేదు, అందుకే ఇంకా పెట్టలేదు. ఇంకా చెయ్యాలండి ఈసారి మాత్రం, ఏదోటి బుక్ చేసుకోవాలి. ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో మాత్రం కడిగేస్తున్నానండి. కడగడం కూడా అయిపోయింది అనుకోండి, పక్కన పెట్టేస్తే ఇంకా తను వచ్చేసరికి ఇంకా నీళ్ళు కూడా వాడతాయి. తర్వాత నేను ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేస్తాను. అన్నీ బయట ఒకటి పెట్టేసానేమో కదండి, ఇంకా అందులో 1, 2 అండి ఫ్రిడ్జ్లో అన్నీ అందులోనే ఉంటాయి. ఇంకా ఇడ్లీ రవ్వని కొంచెం, కరాచీ రవ్వని, ఇంకా ఇలా నాకు కొంచెం బయట ఉంటే పాడైపోతాయని భయం, అందుకే ఇది కొద్దిగా ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెడతా. ఈ మాత్రం పెడతానండి, నేనే ఒప్పుకుంటాను. కూరలు మాత్రం కొంచెం ఉంటాయి మాత్రం ఇంకా అవి పెట్టను, స్వీట్కి పెట్టేస్తాను. లేకపోతే ఇంకా తినాలా కాదండి, ఇంకా ఇది అందులో నేను పెట్టేసారు. అందుకే కొంచెం ఫ్రిడ్జ్ కూడాను ఇంకా చిన్న బాక్సులతో అలాగే ఇక ఉండిపోయి ఇంకా అవన్నీ తీసేసి సింక్లో వేసేసి ఇంక ఫస్ట్ మాత్రం ఇవన్నీ కడిగేస్తున్నాను. ఇంకా అవి కూడా కడిగిస్తాను అనుకోండి, ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ సర్దేస్తాను. ఇంకా
కానీ ఏం పని అండి, పొద్దుటి నుంచి చేస్తున్నాను లేచిన కాడి నుంచి, అయినా సరే పని అవ్వట్లేదు, ఏదో ఒకటి చేసుకోవడం. ఇంకా మా స్వీటీ మాత్రం నేను పని చేస్తూ వచ్చి చూస్తే ఇంకొని పడుకుంది. స్వీటీ అనగానే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది, చూసారా అది. కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా, ఇంకా అవన్నీ కోసేసి ఇంకోండి ముందు అదండి ఫ్రిడ్జ్లో అవి అన్నీ టబ్లో పెట్టేసి పక్కన పెట్టేసాను, నీళ్ళు పడతాయని. ఇంకా తర్వాత పెట్టాలండి. ఇంకా స్టవ్ అది క్లీన్ చేసాను. ఇంకోండి ఈ మిక్సీ జార్స్ ఇలా పైన పెట్టేసాను, మైక్రోవేవ్ చిన్నది. ఈ పక్కనే ఆనియన్స్ కట్ చేసుకున్నది కూడా పెట్టాను, చూసారా. అక్కడ పెట్టేసానండి, ఇంక లోపల పెట్టను, నేనే వాడతాను కదా ఇంకా అందుకునేని. ఇంకా అన్ని ఈ వంటగదిలో అన్నీ కడిగాను. సాల్ట్ డబ్బా ఒకటి ఉండిపోయింది, అది అయిన తర్వాత అక్కడ కడుగుదాన్ని పక్కన పెట్టాను. అది టీ పొడి అండి, తనని తెచ్చుకున్నారు, తులసి టీ పొడి, చాలా బాగుంటుందండి అదైతే. ఇంకా నాకు కాఫీ పొడి ఇంకా రెండు అక్కడ పక్కన పెట్టుకున్నాను, పంచదార అవి ఎక్కువ పెట్టలేదులేండి స్టవ్ దగ్గర. ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా అన్నీ సర్దేస్తున్నానులేండి, అన్నీ కాదు కొంచెమే సర్దుతున్నానండి, ఇంకా ఉన్నాయి కానీ అవి తర్వాత పెడదాను. ముందు మాత్రం పాడైపోయి మాత్రం ముందు పాలని అవి పెట్టేసాను. ఇది ఆవకాయ పచ్చడి అండి, వదిన పట్టుకొచ్చి ఇచ్చింది కదా ఆవకాయ పచ్చడి. ఇంకా ఇవి ఇదేంటనుకుంటున్నారు, సొంటి కొమ్మ అంటాం కదా, అదే అండి, దేనికైనా పనికొస్తుందని తీసుకొచ్చి బాక్స్లో వేసి ఉంచాను. మిల్క్ మేడ్ ఒకటి, ఇంకా ఇవి వామ్ అండి, ఇంకా అన్నీ అలా ఉంచుతానమాట అండి, ఎందుకంటే పాడవ. పసుపు, వాము, కారం కూడా కొంచెం ఉంటే పక్కన పెట్టాను. ఇది పచ్చడి అండి, పండు మిరపకాయ పచ్చడి, ఇది కూడా వదిన పట్టుకొచ్చి ఇచ్చింది. ఇంక ఇది ఆవాలండి, తాలింపులో వేసుకున్న ఆవాలు. ఈ కారం మాత్రం కొద్దిగా వేయగా మామూలుగా వాడుకునే డబ్బాలో వేయగా కొద్దిగా ఉండిపోతే అది కవర్తోని తనే అలా ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఈ కారం డబ్బా మాత్రం మా అమ్మ పంపించిందండి. ఇంకా పక్కన ఉన్నది కొద్దిగా ఇడ్లీ రవ్వ. ఇంకా నెక్స్ట్ వచ్చి బిర్యానీ మసాలా అండి, ఇప్పుడు డబ్బా తీస్తున్నాను కదా, ఇదిగోండి ఇందులో ఉన్నవి బిర్యానీ మసాలా. ఇంకా అది కూడా ఒక డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా ఇలాగే కొంచెం మసాలా సరుకులు అవి ఉంటాయి కదండి, ఇంకా అవి పెట్టానమాట. ఇది ధనియాల పౌడర్ అండి, ఎప్పుడు నేను ధనియాల పౌడర్ చేసి పెట్టి ఉంచుకుంటాను. ఇంకా ధనియాల పౌడర్ లోపల పెడితే ఫ్రిడ్జ్ లోపలికి మర్చిపోతున్నాను, అందుకే ఎదర పెట్టేసుకున్నాను. ఇది పసుపు డబ్బా అండి, దీని నిండా పసుపు ఉంటుంది, ఎక్కువగా బయట ఉంటే పాడైపోద్ది కదండి, అందుకని అందులో వేసి పెట్టేసాను. ఇది ఎండు రొయ్యలు అండి, ఎండు రొయ్యలు ఉంటాయి కానీ ఎక్కువ నేను వంట చేయను కదా, అదే అండి రొయ్యలు ఎక్కువ వాడను కదండి, అందుకే డబ్బాలు అవి అలా ఉండిపోయి ఇంకా అవి కూడా లోపల పెట్టేసాను. ఇంకా కొద్దిగా పసుపు ఉంటే అది ఎక్స్ట్రా డబ్బాలో వేసి పెట్టాను. ఈ డబ్బాలో ఉన్నది నిమ్మకాయ పచ్చడి అండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇవి ఐస్ క్యూబ్స్ వేసుకునేవి కూడా ఇందులోనే పెట్టేసాను. ఎగ్స్ పెట్టుకునేవి కూడా ఇందులోనే ఉన్నాయండి, తెచ్చినప్పుడు ఇప్పుడు వాడచ్చు కదా అని. ఇంకా గోరింట కోన్స్ అండి, ఇవి కోన్స్ కూడా ఇందులోనే పెట్టేసాను, ప్లేట్ పెట్టి అందులో పెట్టేసాను, లేకపోతే అది మరకలు పడిపోతుందని. ఇంకా ఇలా ఫ్రిడ్జ్ సర్ది అనమాట, ఇంకా సర్దాలండి, అయితే మార్నింగ్ సర్దుదాంలేని ముందు మాత్రం అవసరమైన పెట్టా. ఈ కరాచీ రవ్వ అండి, ఇందాక అన్నాను కదా కరాచీ రవ్వ పెడతానని, అది కూడా అందులో పెట్టాను. ఇంకా పాల గిన్నె ఒకటి పెట్టేసాను. ఇవి ఒక్కపొడి ప్యాకెట్లు అండి, ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పటికి కావాలి కదా అని ఇంకా అవి ఎప్పుడు ఉంటాయిలేండి ఒక్కపొడి ప్యాకెట్లు, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను పాడవకుండా ఉంటాయని. కొత్తిమీర ఇంకా అవి లోపల పెట్టేస్తున్నాను. ఇది పెరిగండి, పెరుగు డబ్బా కూడా ఇంకా లోపల పెట్టేసాను. ఇంకా ఇలాగ చూసారు ఎప్పుడు నీట్గా ఉందండి, చక్కగా నెయ్యి అండి, నెయ్యి కొద్దిగా ఉంది, అది కూడా లోపల పెట్టేసాను. ఇంకా ఇలా కొంచెం కొంచెం ఉన్నవి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇది మందార ఆకులు నేను ఆయిల్లో కలుపుకుంటాను కదండి, అది ఉంటే కొంచెం పేస్ట్ కింద చేసేసి తల పెట్టుకుందాం తలకని ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టాను, అది అలా ఉండిపోయింది. ఇంకా అది మళ్ళీ దాంట్లో ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను. ఒకరోజు వీలు చూసుకొని తలకి పెట్టుకోవాలండి, పేస్ట్ చేసేసి మిక్సీలో వేసేసి. ఇంకా లోపల ఉన్నవి డీప్లో పెట్టాను నేను, ఏంటంటే చీజ్ అండి, మొన్న తెచ్చుకున్నాను డీమార్ట్కి వెళ్ళినప్పుడు. ఇంకా అవి ఇలాగ అట్ట బాక్స్తో ఉంటే అది నానిపోయి ఉంటుంది, ఇంకా అందుకనే అది తీసేసి ఇలా బాక్స్లో వేసేసి ఇంకా లోపల ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను. అవి కూడాను మనకు కావాల్సినప్పుడు వాడుకోవడానికి పనికి వస్తాయి కదా, ఇంకా ఇలా పెట్టేసాను అనమాట అండి. అది ఐరన్ ఎందుకు పెట్టి అనుకుంటున్నారా, అది ఐస్గా అంటూ పోతుంది, మామూలు కిందన పెడితే అది ఉంటే చక్కగా ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి నాకు, అందుకనే అది పెట్టాను. నాకు బాగా యూజ్ అయింది అలాగా, గొప్పకి నేను బలవంతంగా లాగే పని ఉండదండి మనం డీప్లో పెట్టుకున్నప్పుడు. ఇంకా ఇలాగ ఇవి సర్ది అనమాట, ఇంకా సర్దాలండి పచ్చళ్ళన్నీ ఇలాగా పక్కనే లైన్గా పెడదాం కదని ఇటు పక్కన పెట్టేస్తున్నాను. కొబ్బరికాయలు 2 ఉండిపోయినాయండి మొన్న తెచ్చినట్లని, ఇంకా ఆ 2 కూడా శుభ్రంగా పీచంతా తీసేసి మళ్ళీ ఆ 2 ఫ్రిడ్జ్లో పెడుతున్నాను.
బాబావారికి కొట్టాలండి కొబ్బరికాయ. చాలా రోజులు అయిపోయింది. నాకైతే మనసు అదోలా ఉంటుంది పూజ చేయలేనందుకు. కానీ తప్పదు కదా. ఇంకోండి పొండుమిరపకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, ఇంకా ఈ రెండు పక్కన పెట్టేసాను. ఇంకా ఆవకాయ పచ్చడి ఏమో ఇలా సైడ్ పెట్టాను కదండి ఆవకాయ. ఇంకా పచ్చళ్ళు ఉంటాయండి, కాకపోతే నేను వాడడం తక్కువండి. నాకు ఇష్టమే కానీ పడట్లేదని మానేసాను. ఇంకా మా స్వీటీ చూసారా పడుకుంది అది. ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా 2 దోశలు వేసానండి. తను బజ్జీ పట్టుకొచ్చారు, చిన్న బజ్జీ. ఇంకా నువ్వు దోశలు వేసేసుకో అంటే నేను ఒక 2 దోశలు వేసుకుంటున్నాను. ఇంకా దోశ తినేసి స్వీట్కి కూడా పెట్టేస్తే ఇంకా దాంతో కూడా పాపం అది మార్నింగ్ నుంచి నేను సరిగ్గా పట్టించుకోలేదు కదండి దాన్ని. పాపం ఇప్పుడన్నా టిఫిన్ పెట్టాలండి దానికి. అది కూడా టిఫినే తింటుందిలేండి, ఇబ్బంది ఉండదు దాంతో నాకు. ఇంకా అప్పటికప్పుడు దోశ వేయడం వల్ల కొంచెం అలా ఉంది. అందులో ఫస్ట్ స్టార్టింగ్ అలా వస్తుంది కదండి. ఇంకొండి దోశలు కట్ట వేసేసాను బజ్జీ. ఇంకా మా స్వీటీ కూడా తినడానికి రెడీగా వచ్చి కూర్చొని చూస్తుంది అన్నమాట అండి. అదిగోండి చూసారా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.